ఒకటి అడిగితే చెప్పు, అంటే మొన్న రీసెంట్గా మనకి లాస్ట్ మంత్ 22nd కొంతమంది సో అంటే జమ్మూ కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్న మనకి May 7th రోజు అంటే పర్టికులర్గా ఇద్దరు అంటే ఒక లేడీ శివంగిల్ అనే చెప్పొచ్చు, వాళ్ళు ఎవరైతే అంటే ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి వెళ్ళి సో బాంబు పేల్చడం జరిగింది. సో అంటే మొత్తానికైతే ఆపరేషన్ సక్సెస్ చేసుకొని వచ్చారు. ఆ ఇద్దరు లేడీస్ కోసం అంటే సోఫియా గారు అండ్ వామిక సింధ్ అంటే తను వింగ్ ఇంకొకటి కమాండర్ గారు. సో వీళ్ళిద్దరికి డెడికేట్ చేస్తూ అంటే నిజంగా, ఎందుకంటే మోడీ గారు వాళ్ళిద్దరిని అంటే లేడీస్నే, ఎందుకంటే ఇది లేడీస్కి జరిగినటువంటి ఇష్యూ సింధూరం అనే పేరు పెట్టి చేశారు కాబట్టి నువ్వు బీట్లో వాళ్ళిద్దరికీ అంటే ఘనత సాధించినటువంటి వ్యక్తులు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా లేడీస్ చాలా తక్కువ అని భావిస్తూ ఉంటారు అందరూ, కానీ అన్నిట్లలో లేడీస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మేమే అన్నట్టు ఇప్పుడు ముందంజ ఉంటున్నారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు మనకి ఒక విజేతగా తిరిగి వచ్చినటువంటి అమ్మ అంటే వీర తిలకం దిద్దినటువంటి లేడీ శివంగిల్ అని చెప్పొచ్చు. వాళ్ళ కోసము ఒక బీట్ డెడికేట్ చేయవాను. ఓకే, బీట్ కాదు కానీ వాళ్ళ కోసం ఒక ర్యాప్ పాడొచ్చు. ఓకే, పాడండి. సో ఇది ఫ్రీ స్టైల్ ర్యాప్ అనమాట. సో ఇప్పుడు మనకి జరుగుతున్న ఈ మిషన్ ఏదైతే ఉందో మిషన్ సింధూర్, ఇట్స్ లైక్ హెవీ అండ్ బిగ్ సెల్యూట్ ఫర్ మోడీజీ అండ్ వోమికా గారు అండ్ అట్ ద సేమ్ టైం మన సోఫియా గారికి, బికాస్ దే డిడ్ సచ్ అన్ అమేజింగ్ వర్క్. ఎందుకంటే ఉమెన్ అంటే చాలామంది వాళ్ళు ఏం చేస్తారు అనేసి ఆలోచిస్తారు, కానీ నో, దీస్ డేస్ మెన్ కన్నా ఉమెన్ ఆర్ మోర్ పవర్ఫుల్. That is what I believe and let's spit some rap on this. Yeah, నేను చూసాను ఎన్నో రోజుల నుంచి ఈ న్యూస్లో పాల్గొం న్యూస్ వినగానే నా గుండె దిగులైపోయింది, ఇంతమందిని చాలా నీచ. సో అది అంటే అది అంటే లిరిక్స్ వస్తూ ఉంటే మీరు పాడారు కదా, సాంగ్ మీరే రాసుకున్నారా? రాయలేదు, ఇది ఇప్పటిప్పుడే పాడేశారా? సూపర్ అసలు నిజంగా. అసలు అంటే నేను ఇది ఎక్కడ వినలేదని మీరు వాడుతూ ఉంటే అట్లనే వింటూనే ఉండిపోయినా.